ఇలా ఏంది తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితి ఏంది వాళ్ళ ఒక రాచరిక పాలన కొనసాగుతుంది వాళ్ళ ఒక అవినీతి పాలన కొనసాగుతున్నది 6 గ్యారెంటీలను అమలు చేయమంటే మనం చెప్పాలి స్థానిక సంస్థ ఎన్నికలు అదే ఫలితాలు వస్తాయి మీరు ధైర్యంగా ఉండండి కార్యకర్తలు ధైర్యంగా ఉండండి లోకల్ బాడీ ఎన్నికలు కూడా తెలంగాణ రాష్ట్రంలో మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో కూడా మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏ విధంగా ఫలితాలు వచ్చాయో అవే సేమ్ ఫలితాలు లోకల్ బాడీ ఎన్నికలు కూడా పక్కా వస్తాయి మీరందరూ వార్డు మెంబర్లు అవుతారు మీరందరూ సర్పంచ్లు అవుతారు మీరందరూ ఎంపీటీసీలు అవుతారు మీరందరూ ఎంపీపీలు అవుతారు మీరందరూ జెడ్పీటీసీలు అవుతారు మీరు కౌన్సిలర్లు అవుతారు మీరు కార్పొరేటర్ అవుతారు మీరు చైర్మన్ అవుతారు మీరు మేయర్ అవుతారు గ్యారెంటీ చెప్తున్నా ఇక్కడ మాత్రం ఎట్టి పట్ల వదిలిపెట్టే ప్రసక్తి లేదు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను ఎదుర్కొనే దమ్ము ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ పార్టీకి లేదు అని చెప్పి మళ్ళా మొన్న ఏ పార్లమెంట్ ఎన్నికల తర్వాత శాసనసభ ఎన్నికల తర్వాత మన శాసన మండలి ఎన్నికలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు దమ్మెంగా చూపెట్టిన వాళ్ళ దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతున్నది.